బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పును ఈ నెల 6వ తేదీకి రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు బెయిల్ రద్దు కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలను బెదిరించిన కేసులో ప్రస్తుతం అనంతబాబు జైల్లో ఉన్నారు. మరోవైపు అనంతబాబు కస్టడీ పిటిషన్పై ఈ నెల 4న తీర్పు ఇవ్వనున్నారు న్యాయమూర్తి. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పును ఈ నెల 6వ తేదీకి రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు బెయిల్ రద్దు కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి సాక్షులను బెదిరించిన కేసులో ప్రస్తుతం అనంతబాబు జైల్లో ఉన్నారు. మరోవైపు అనంతబాబు కస్టడీ పిటిషన్పై ఈ నెల 4న తీర్పు ఇవ్వనున్నారు న్యాయమూర్తి. వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకి గతంలో 218 రోజుల తర్వాత ముందస్తు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేసేటప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయస్థానం కొన్ని నిబంధనలు విధించింది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే సాక్షులను బెదిరించకూడదు, సాక్షులను ప్రభావితం చేయకూడదు, సాక్షుల్ని ఇబ్బంది పెట్టకూడదు, ట్యాంపరింగ్ ది విట్నెస్ చేయకూడదు అని. సరే, తర్వాత అదే డిఫాల్ట్ బెయిల్ ఫైనల్ ఆర్డర్లో కూడా చాలా పాయింట్ నెంబర్ 8లో చాలా స్పష్టంగా చెప్పింది. సాక్షులను ప్రభావితం చేయకూడదు, బెదిరించకూడదు, అలానే ప్రలోభ పెట్టకూడదు అని చెప్పేసి. దానికి భిన్నంగా బెయిల్ మంజూరు చేసినటువంటి నిబంధనలకు భిన్నంగా అనంతబాబు అతను తన అనుచరులతో కలిసి ఆ హత్య కేసులో ప్రధానంగా ఎవరైతే వీధి సుబ్రహ్మణ్యం మృతుడైనటువంటి అతన్ని బతికొండంగా కారులో ఎక్కించుకొని తీసుకువెళ్ళాడో అప్పుడు చూసిన వాళ్ళిద్దరూ, అలాగనే చనిపోయిన తర్వాత మొదటిసారిగా చూసినటువంటి మరొకిద్దరు హాస్పిటల్ దగ్గర ఆయన కారులో ఆయన సమక్షంలో ఉండగా ఈ నలుగురిని టార్గెట్ పెట్టేసి కేసులో ఈ నలుగురిని కనుక టార్గెట్ పెడితే కేసు వీగిపోద్ది, వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో బయటకు పడొద్దనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళని ప్రభావితం చేయటం, అక్రమంగా నిర్బంధించడం, చంపుతామని బెదిరించడం, కాగితాల మీద సంతకాలు తీసుకోవటం, అలాగనే ఒక్కొక్కరికి సాక్షులకి ₹1,00,000 చొప్పున ఇవ్వటం. అంటే 4 లక్షలు ఆ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి పోలీసు వాళ్ళకి ఫిర్యాదుతో పాటుగా 4 లక్షలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దీన్ని 4వ ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఎవరైతే దీన్ని సహకరిస్తూ ఉన్నారో, ఎవరైతే ఈ పని చేయడానికి దోహదపడుతూ ఉన్నాడో అతని దగ్గర అతనికి ఒక ₹25,000 ఇచ్చారు. మధ్యవస్తుల రిపోర్టుతో ఆ ₹25,000 కూడా పోలీసు వారు స్వాధీనం చేసుకున్నారు. అంటే ఈ యొక్క సాక్షులను ప్రభావితం చేయడానికి ఉపయోగించినటువంటి ₹4,25,000 ఏదైతే ఉందో అవి స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా అనంతబాబు మరొక ముందు అడుగేసి వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా సాక్షులుగా మర్డర్ కేసులో సాక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఫోన్ చేసి మా వాళ్ళు చెప్పినట్టు చెయ్యి, లేకపోతే మీ ప్రాణానికి ముప్పు ఉంది, కనపడకుండా చేస్తాము, ఇచ్చిన డబ్బులు తీసుకోండి, చెప్పింది చేయండి అని చెప్పేసి వాట్సాప్ కాల్ ద్వారా కూడా బెదిరించిన సంఘటనలు విచారణలో వెల్లడయ్యాయి. దీనిపై మరింత సమాచారాన్ని కాకినాడ నుంచి మా కరెస్పాండెంట్ వర్మ ఫోన్ ద్వారా అందిస్తారు.
వర్మ, ఈ కేసులో బెయిల్ రద్దు పిటిషన్పై కోర్టు వాయిదా వేయడానికి అసలు ప్రధాన కారణం ఏంటి? పావని, వీరి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకి గతంలో 218 రోజుల తర్వాత డిఫాల్ట్ బెయిల్ అయితే మంజూరు చేశారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం జిల్లా న్యాయస్థానం సాక్షులను బెదిరించకూడదు, ప్రభావితం చేయకూడదు, మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు, విట్నెస్ ట్యాంపరింగ్ కి పాల్పడితే ఖచ్చితంగా బెయిల్ రద్దు చేసే అవకాశం ఉంటుందని కూడా నిబంధనలో పేర్కొని, ఆ నిబంధనల అనుసారంగా డిఫాల్ట్ బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. అయితే తాజాగా ఈ గత నెల 20వ తేదీన సంబంధించి సర్పవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బెయిల్ నిబంధనలకు విరుద్ధంగా అనంతబాబు 4 సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు వాళ్ళకి 4 లక్షల రూపాయలు కూడా ఇచ్చారు. వాళ్ళు ఈ వ్యవహారం అంతా నడపడానికి ఒక వ్యక్తికి 25,000 రూపాయలు ఇవ్వడంతో ముఖ్యంగా ఈ సాక్షులందరూ కూడా స్వయంగా వారే వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి కేసు నమోదు చేసిన సందర్భంలో 4,25,000 రూపాయలు రికవరీ చేయడం, పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా అప్పటికే డిఫాల్ట్ బెయిల్ మీద వచ్చి ఉండి మళ్ళీ సాక్షులను ప్రభావితం చేయడంతో ఆయన అయితే తొలుత అరెస్ట్ చేయడానికి వెళ్ళడం, 3 రోజుల పాటు పరారీలో ఉండి ఒకసారిగా కోర్టుకు వచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అనంతబాబు రాజమండ్రి కేంద్ర కారాగారంలో అయితే ప్రస్తుతం ఉన్నారు. ఒకవైపు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ కేసు అయితే నమోదు చేశారు. దీనికి బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఒకవైపు బెయిల్ ఆయన దాఖలు చేసిన పరిస్థితులు ఉన్నాయి అనంతబాబు. అయితే అది కూడా ఈ రోజు విచారణ జరిగింది. ముఖ్యంగా ఈయనకు ఉన్నటువంటి బెయిల్ రద్దు చేయాలంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు కూడా కేసు వేశారు. దాని విచారణ కూడా ఈ రోజు రావడం, మళ్ళీ ఒకవైపు పోలీసులు కూడా కస్టడీ కోర్టు కాకినాడ మొబైల్ కోర్టులో కూడా పిటిషన్ వేసిన నేపథ్యంలో దాన్ని కూడా విచారణ ఈ రోజు 3 కేసులు ఒకసారిగా ఈ విచారణకైతే ఈ రోజు రావడంతో తొలుత కేసుకు సంబంధించి బెయిల్ రద్దు పిటిషన్ మే 6కి అయితే ప్రస్తుతం వాయిదా వేశారు. ఇరుపక్షాల వాదనలో విన్న తర్వాత పూర్తిగా ఎక్కడా తప్పించుకోలేని పరిస్థితుల్లో పోలీసులు కూడా ఇప్పటికే సేకరించిన ఆధారాలను కూడా పూర్తి స్థాయిలో న్యాయమూర్తి ఎదుట ఉంచిన నేపథ్యంలో తీర్పు 6వ తేదీని వెల్లడిస్తూ విచారణ అయితే వాయిదా వేశారు. ఈ లోపల పోలీసులు కూడా, ఎందుకంటే గడిచిన సంఘటన ఏదైతే బెదిలింగ్ పాల్పడ్డారో పూర్తిగా కూడా అనంతబాబు వాట్సాప్ కాల్ చేసి సాక్షుల్ని బెదిరించారు. దానికి సహకరించిన వాళ్ళ 4గురిని కూడా ప్రస్తుతం 2 అదుపులో ఉండగా మరొక 2 పరారీలో ఉన్న నేపథ్యంలో వాళ్ళిద్దరిని పట్టుకునే ప్రయత్నం చేస్తూనే విచారణ మరింత లోతుగా జరగాలి, అనంతబాబుని కస్టడీకి ఇవ్వాలంటూ కూడా 3 రోజుల పాటు ప్రస్తుతం పోలీసులు కోర్టులో వేశారు. దాని మీద 4వ తేదీన తీర్పు వచ్చే అవకాశం ఉంది. 4వ తేదీకి దాన్ని వాయిదా వేయడం జరిగింది. ఒకవైపు అనంతబాబు పిటిషన్ కు సంబంధించి ఏదైతే దానికి ఈ కేసులో తాజాగా నమోదైన కేసులో బెయిల్ కావాలంటూ కూడా హైకోర్టులో ఆయన పిటిషన్ వేయడం, అది కూడా క్యాష్ పిటిషన్ వేయడంతో దాని విచారణ కూడా కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లో దాని ఫలితం కూడా వచ్చేస్తుంది. ఏదేమైనా సాక్షులను పూర్తిగా కూడా ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కేసుకు సంబంధించి ఎవరికి ఉపయోగం అంటే పూర్తిగా తన భార్యకే ఈ కేసులో ఏటుగా తన భార్యను కూడా పెట్టడం, తాజాగా ఆమె ప్రమేయం లేదని చెప్పడానికి ప్రయత్నం అయితే చేశారు. ఏదైనా ఆవిడికి ఏదైనా లబ్ధి చేకూరుతుందంటే తన భార్యకి లక్ష్మీ దుర్గకే అవుతుంది తప్ప అనంతబాబు పాత్ర లేదనడానికి కూడా ఎక్కడ ఆస్కారం లేదు. పూర్తిగా బెయిల్ రద్దు అయ్యే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే అనంతబాబు సాక్షులను వాట్సాప్ వీడియో కాల్ ద్వారా బెదిరించాడు అని స్పష్టంగా కూడా తొలుత మొన్న విచారణలో చెప్పలేనప్పటికీ పూర్తిగా ఈ సాక్షులకి ఎందుకు చేశారని రికార్డు ఎవిడెన్స్ ఉన్న నేపథ్యంలో అడిగితే వాళ్ళు నా అభిమానులుగా నేను మాట్లాడడానికే చేశారని తొలుత వారించిన తర్వాత దాని మీద కూడా ఒక క్లారిటీ అయితే అనంతబాబు పోలీసుల ముందు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే అనంతబాబు బెయిల్ కావాలన్న పిటిషన్ ఏపై ముద్దాయి అనంతబాబు తరపు న్యాయవాదులు కూడా పూర్తిగా దీనిపై బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నదాన్ని అదంతా నిరాధారం, ఏం బెయిల్ మంజూరు చేయాలి తాజా కేసులు అంటూ కూడా వేసిన దానికి దీన్ని కూడా మే 6కి అయితే కూడా తీర్పు పూర్తిగా కూడా రాబోతోందని కూడా తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఏదేమైనా 3 కేసులు ఒకసారిగా ఈ రోజు విచారణకు రావడం, మే 6కి 2 కేసులు వెళ్ళడం, 4వ తేదీన కస్టడీకి ఇవ్వాలని కోరదాన్ని 4వ తేదీన దాని మీద కూడా పోలీసులు మరి కస్టడీకి ఇస్తారా లేదంటే 6వ తేదీకి సంబంధించిన వరకు ఎటువంటి విచారణ చేయలేదు, అవసరం లేదు, ఇక మీదట ఇప్పుడు ఉన్నటువంటి సాక్ష్యాలు ఆధారంగానే కస్టడీకి అవసరం లేదని న్యాయమూర్తి మరి ఏమైనా సూచిస్తారా అన్నది వేచి చూడాలి. ఏదేమైనా తన వ్యక్తిగత డ్రైవర్ హత్య కేసులో ఎటు చూసినా చూడే అన్ని వైపులా దారులు మూసిపోయిన పరిస్థితుల్లో ప్రస్తుతం అనంతబాబు చిక్కుల్లో ఉన్నాడనే చూడాల్సి ఉంటుంది మనం పూర్తిగా కూడా. ఎందుకంటే ఈ కేసు పూర్వపరాలు గతంలో ఆయన స్వయంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన సందర్భంలో ఉన్నటువంటి సాక్ష్యాలు, అప్పుడు ఉన్నటువంటి రిపోర్టు పూర్తి కూడా సాక్ష్యాధారాలు ఇప్పుడు తాజాగా ప్రలోభాలు గురి చేయడం, సుప్రీంకోర్టు నిబంధనలను ఉల్లంఘించడం, వీటి అన్నింటినీ కూడా తాజాగా పోలీసులు కూడా అన్ని ఆధారాలను పూర్తి ఆధారాలు సేకరించడం, సాక్షులు కూడా స్వయంగా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం,
వీటన్నిటిని చూస్తే ఎటువైపు చూసినా సరే దీనికి పూర్తిగా బెయిల్ రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే మే 6వ తేదీన ఈ ఉత్కంఠకైతే తెరపడుతుందని ప్రస్తుతం అందరూ భావిస్తున్న తరుణంలో హైకోర్టుకు సంబంధించినంత వరకు ఏదైతే తన క్వాష్ పిటిషన్ వేసి ఈ కేసులో కూడా బెయిల్ కావాలని కోరారో దానిపై కొంత ఉత్కంఠ అయితే ప్రస్తుతం నెలకొంది. మరి కొద్దిసేపట్లో దానిపై కూడా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ప్రస్తుతం దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసు మాత్రం పూర్తిగా ఎమ్మెల్సీ అనంతబాబు మెడకి చుట్టుకుందనే చెప్పాలి. దీనిపై బయటికి రావడం కూడా ఎట్టి పరిస్థితుల్లోనే అవకాశాలు కూడా కనపడే పరిస్థితులు అయితే ఎక్కడా కనపడలేదు. ఒకవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు పోలీసుల తరపున వాదిస్తున్నా, అటువైపు ఆదిత్య కుమార్ ముత్తుండి ఇచ్చేశారు. వీళ్ళిద్దరూ అనంతబాబు వైపు వాదిస్తున్నా సరే ఈ రోజు వాదనలు విన్న తర్వాత కూడా న్యాయమూర్తి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు వాదనలకే ఆయన చూపించినటువంటి ఆధారాలకే కూడా ఒప్పుకుంటూ పూర్తిగా కూడా తీర్పు అయితే వాయిదా వేయడం అయితే జరిగింది. ఇప్పటి వరకు కూడా ప్రతివాదులు ఎవరు వాదించినా అనంతబాబు న్యాయవాదులు ఎక్కడా కూడా ఏ విషయంలోనూ కూడా వాళ్ళు నిరూపించుకోలేని పరిస్థితులు అయితే ఉన్నారు. కేవలం నిరాధారం అని చెప్పడం తప్ప ఎక్కడా సాక్ష్యాలు కానీ ఏమీ చూపించలేని పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ కేసు ఉత్కంఠలో బెయిల్ రద్దే అవకాశాలు కనపడుతున్నాయి. మే 6వ తేదీన ఈ ఉత్కంఠకైతే తెరపడే అవకాశాలు కనపడుతున్నాయి. వర్మ, థ్యాంక్ యూ వర్మ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. స్వయంగా ఇంటింటికి వెళ్లి వృద్ధులకు, వికలాంగులకు చేతికే పింఛన్లు ఆయన అందజేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 75 రూపాయలతో మొదలైన పింఛను విధానం నేడు 4000 రూపాయలకు చేరిందని గుర్తు చేశారు. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలోని అర్హులకు ఈ స్థాయిలో ఆర్థిక సాయం అందుతుంది అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 62,47,538 మందికి నెలకు 2,721 కోట్ల పింఛన్ల కోసం ప్రభుత్వం వేచిస్తుందన్నారు. అనంతరం మేడే సందర్భంగా గ్రామ పంచాయతీలో నిరంతరం శ్రమిస్తున్న శానిటరీ కార్మికులను శాలువాలతో సత్కరించి గౌరవించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో, రోగాల బారిన పడకుండా ప్రజలను కాపాడడంలో వారి పాత్ర అమూల్యమైంది అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పండుగలా జరిగింది. ఉదయమే స్వర్ణగ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందించారు. పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. విజయనగరం జిల్లా పలాస మండలం రామకృష్ణాపురంలోని లబ్ధిదారులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎన్టీఆర్ భరోసా నగదును అందించారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు ఎన్టీఆర్ భరోసా పథకంతో కూటమి ప్రభుత్వం చేయూత అందిస్తుందని తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టపల్లిలోని నోష్ ఫార్మా కంపెనీలో మరోసారి పేలుడు చోటు చేసుకుంది. 3వ బ్లాక్లోని రియాక్టర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో 9 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. ఇక అలానే ప్రస్తుత ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే నోషా ఫార్మా కంపెనీలో నెల రోజుల వ్యవధిలో పేలుడు జరగడం ఇది రెండోసారి. గత నెల 9వ తేదీన ఫార్మా ల్యాబ్లోని బ్లాక్ 2లో రియాక్టర్ వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న 3 కార్మికులు గాయపడ్డారు. వీరిలో 2కి తీవ్ర గాయాలు కాగా మరొకరు ఓ మోస్తారు గాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. ఈ ప్రమాద ఘటన మరొక ముందే మరోసారి రియాక్టర్ పేలడంతో కార్మికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు సామాన్య ప్రజలు ఒక చోట నుండి మరో చోటికి వెళ్లడానికి ఆటోలను ఉపయోగించి తమ ప్రయాణాలు సాగించేవారు. అటువంటి ఆటో డ్రైవర్లు ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. మేడే సందర్భంగా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలంటున్న ఆంధ్ర ఆటోవాలా అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్యరాజుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ ఫేస్ టు ఫేస్. సుదూర ప్రాంతాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తారు ఆటో డ్రైవర్లు. అటువంటి ఆటో డ్రైవర్గా తన జీవితాన్ని ప్రారంభించి నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటోవాలా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాసంశెట్టి సత్యరాజు మనతో పాటు ఉన్నారు. కార్మిక దినోత్సవం పురస్కరించుకుని ఆయన ప్రస్థానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఆటో డ్రైవర్గా తన జీవితాన్ని ప్రారంభించారు. అలాగే ఆటో డ్రైవర్గా ప్రారంభించినప్పటి నుంచి కూడా చాలా అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవడమే కాకుండా అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా ఆంధ్ర ఆటోవాలాకు సంబంధించి అధ్యక్షుడిగా ఎన్నికవడం కూడా జరిగింది. ఆయన ప్రస్థానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఆటో డ్రైవర్గా మీ జీవితాన్ని ప్రారంభించారు, జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఈ నెలలో మీరు ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు? ఆటో కార్మికుల సమస్యలపై ఎటువంటి పోరాటాలు చేశారు? నా పేరు వాసంశెట్టి సత్యరాజు. ఈవేళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోబడడం జరిగింది. ముఖ్యంగా నా జీవితం
సాధారణమైనటువంటి నేను ఒక షాప్లో పనిచేసేటువంటి వ్యక్తిని. తదుపరి తుఫానికి ఒక 1996లో 95లో నేను ఒక ఆటో కొనుక్కోవడం జరిగింది. ఆ రోజు 26,000 రూపాయలు ఆటో కాస్ట్. ఆ రోజు నుంచి ఈ వేళ వరకు నేను సుమారు 30 సంవత్సరాల ఆటో రంగంలో ఉన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజుకి చూసుకుంటే ఆటో ఓడి యొక్క సమస్యల మీద అలుపెరగని పోరాటాలు, ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు. ఉదాహరణకి 20 సంవత్సరాల క్రితం ఆటో నేషనల్ హైవే మీద ఆటో తిరగకూడదు, మండలాల్లోనే తిరగాలని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జీవో పాస్ చేయడం జరిగింది 97లో. ఆ జీవో పాస్ చేసినప్పుడు దాని మీద స్టేట్ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఐక్యమై చిల్లా ఉన్న ఆటో సంఘాలన్నీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి హైదరాబాద్లో ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్న తర్వాత నేషనల్ హైవే మీద తిరగడానికి లేదన్న ప్రభుత్వం జీవో వెనక్కి తీసుకుని మాకు జీవోని తిరగమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యక్రమ సంఘాలకు ఐక్యం చేసి పోరాటంలో పాల్గొనడం జరిగింది. తదుపరి మళ్ళీ నేను 97లో నేను ఆటో అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి అంచెలంచెలుగా అమలాపురం టౌన్, తర్వాత డివిజన్, ఈరోజు జిల్లా ఇడిపోయిన తర్వాత జిల్లా అధ్యక్షుడిగా చెప్పుకోవాలంటే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు పెట్టాలని కూడా అలుపెరగని పోరాటాలు చేసాం. అలాగే వాహన మిత్రం మీద కూడా అలుపెరగని పోరాటాలు చేసాం. మొన్న కూడా ఇంచుమించుగా ఆటో కార్మికులకి, మహిళలకు ఫ్రీ బస్సు లక్ష్మీ పథకం పెట్టిన తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు తీసుకుని రాష్ట్ర మంత్రివర్యులు మన వాసంశెట్టి సుభాష్ గారి ఆధ్వర్యంలో ఆటో కార్మికులు సుమారు 2,000 మంది కార్మికులతోటి మంత్రి గారిని పిలిచి సీఎం గారి దగ్గరికి రిప్రజెంటేషన్ వెళ్ళటం కూడా భారీ ఎత్తున. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న వారికి ఆర్థిక సాయం అందించేందుకు ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే మరోసారి తన దాతృత్వాన్ని నిరూపించుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి నెల మొదటి రోజే ఎన్టీఆర్ భరోసా పేరుతో ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అయితే కొంతమంది లబ్ధిదారులకు సాంకేతిక కారణాలతో పెన్షన్ సొమ్ము అందలేదని ఎమ్మెల్యే బొలిశెట్టి దృష్టికి వచ్చింది. ఆయన వెంటనే స్పందిస్తూ తన జీతం నుంచి ఒక్కో లబ్ధిదారునికి 3,000 రూపాయలు అందించారు. ఈ ఆర్థిక సాయాన్ని కలెక్టర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు. ప్రభుత్వం నుంచి పెన్షన్లు మంజూరయ్యే వరకు అర్హులకు ప్రతి నెల వ్యక్తిగతంగా పెన్షన్లను ఇవ్వడంతో పాటు P4 విధానంతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్తున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. 1వ తారీఖు వచ్చిందంటే రాష్ట్రమంతా కూడా పెన్షన్ల పంపిణీ పండగ వాతావరణంలో జరుగుతుంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పెన్షన్లతో పాటు తన సొంత నిధులతో సుమారు 40 మందికి అయితే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారు. చెప్పండి సార్, ఈ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కాకుండా ఈ 40 మందికి కూడా పెన్షన్ ఇవ్వడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమనుకోవచ్చు? మేము ఏదైతే నేను నా మిత్రులందరూ కలిసి పాదయాత్ర చేసాం అన్ని గ్రామాల్లో, ఆ గ్రామాలన్నింటిలోనూ అప్పుడే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు పెన్షన్ ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. అయినప్పుడు కూడా పాత పెన్షన్లు ఇవ్వడానికే గవర్నమెంట్ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు చాలాసార్లు ఆయన కూడా ఇద్దామని చెప్పి అన్నారు. అయినప్పుడు కూడా గత 5 సంవత్సరాల దోపిడీ పరిపాలన నుంచి ఈ రాష్ట్రం ఖజానాలో ఏం డబ్బు లేని పరిస్థితుల్లో ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆలోచనని మనం కూడా మన వంతు సహాయం చేయాలి, ఆయన ఆలోచనని మనం ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఏదైతే P4లో భాగంగా మనం ఇస్తే మళ్ళంటి వాళ్ళు కొంతమంది ఇస్తే అసలు ప్రభుత్వం నుంచి పెన్షన్లు ఇవ్వక్కర్లేదు అనేది నా ఉద్దేశం. అదేవిధంగా P4లో అందరూ జాయిన్ అవ్వాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఏ డబ్బుని మనం పట్టుకెళ్ళాం, ఏ ఆస్తిని మనం పట్టుకెళ్ళాం. ఏదైతే మీరు ఇవాళ మనం మరణించిన తర్వాత కూడా జన్మించి ఉండాలంటే మనం శాశ్వతమైన మన భూమి మీద మనం బతుకున్నట్టంటే ఈ దాన ధర్మాలు చేయడంలోనే ఉంటుందనే ఉద్దేశంతో నేను అన్నీ కూడా నేను ఆలోచన ప్రకారం నేను చేసుకుంటూ వెళ్తున్నా. నాకు సహకరించిన నా మిత్రులందరూ మొదటి నుంచి మాకేంటని ఎవరు అడగలేదు. నాతో తిరిగిన జన సైనికులు ఎవరు మాకు పదవి రాలేదు, మాకు డబ్బు ఇవ్వలేదు, మాకు వర్క్ ఇవ్వలేదు అని ఎవరు అడగలేదు. మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకే పనిచేసే ఉద్దేశంతో నాకు కూడా ఉన్న ప్రతి వ్యక్తి అడుగులో అడుగేశారు. 600 కిలోమీటర్లు కలిసి నడిచాం, కలిసి కష్టాలు పంచుకున్నాం. గెలిచిన తర్వాత కూడా మరి ఎవరైతే జన సైనికులు ఇబ్బంది పడినా, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బంది పడినా వాళ్ళందరినీ కూడా ఆదుకుంటూ రావడం జరిగింది. మరి ఈరోజు ఈ పెన్షన్లు ఇవ్వడం వల్ల మరింతమంది మేము కూడా ఉంటాం, ముందుంటామని చెప్పి వస్తారో
అలా వస్తే మరికొన్ని కుటుంబాలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ముందడుగు మంది అయి ఉండాలని చెప్పి నేను వేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం పెన్షన్ ఇచ్చేంత వరకు కూడా ఎంత కష్టమైనా సరే వీళ్ళందరికీ పెన్షన్లో నిత్యావసర వస్తువులను కూడా ఇస్తున్నాను. 25 మందికి నిత్యావసర వస్తువులు ఇస్తాం. అదేవిధంగా P4లో జాయిన్ అయిన వాళ్ళందరికీ 5,000 మొన్న కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇంకా నాతో పాటు మిత్రులందరూ కూడా జాయిన్ అవుతారంటున్నారు. వాళ్ళందరితో కలిపి నెక్స్ట్ మంత్ ఇంకేమైనా పెరుగుతాయేమో అనే ఆలోచన ఉంది, పెంచే ఉద్దేశం కూడా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తుంది, మనం టైం ఇవ్వాల్సి ఉంది. ఇంకా 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఏం అవ్వలేదు, ఇంకేం ఇవ్వలేదు అని చెప్తా ఉన్నారు. 2 సంవత్సరాలు అయినా అక్కడ ఆర్థిక పరిస్థితి మరింత జటిలంగా తయారవుతుంది. ఎందుకంటే ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి 2 రెట్లు ఎక్కువ చేస్తూ ఉన్నారు చెప్పాలంటే. ఇవాళ మీరు ఒక ఇంటికే మరి తల్లికి వందనం మరి మీరు వేస్తే మేము తల్లికి వందనం కింద, అమ్మఒడి మీరు వేస్తే మేము తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మీరు మొట్టమొదటి నెలలోనే 1000 రూపాయలు పెంచాం, 3,000 నుంచి 4,000 ఇచ్చాం. అదే జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల పాటు 250 కూడా పెంచిచ్చారు. ఏదైతే మీరు లిక్కర్ మీద ఆధారపడి రాష్ట్రం నడిపారో, ఏదైతే లిక్కర్లో దోపిడీ చేశారో, మరి ఆ లిక్కర్ని పూర్తిగా నిషేధించాలని ఎలక్షన్కి వెళ్తానని చెప్పిన మీరు ఆ మాట తప్పి మడం తిప్పి మళ్ళీ మీరు బయటకు వచ్చి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అర్హత మీకు లేదు అని నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మీ చేయని దుర్మార్గం లేదు, మీ చేయని దోపిడీ లేదు ఈ రాష్ట్రంలో. ఇంకా మీరు అమరావతి నగరాన్ని నిర్మిస్తూ ఉంటే, పోలవరాన్ని నిర్మిస్తూ ఉంటే 2027 సంవత్సరం పుష్కరాల ముందు పోలవరాన్ని ప్రజలకు అంకితం చేయబోతామని అని మన ముఖ్యమంత్రిగా చెప్పిన దానికి ఇవాళ మన కూటమిలో ఉన్నందువల్ల ఇవాళ మరి ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా భావించాం, ఉమ్మడి రాష్ట్రాల్లో 32 మంది ప్రాణత్యాగం చేస్తే ఆ విశాఖ ఉక్కును మళ్ళీ పునర్నిర్మాణం చేసి 5,000 కోట్ల లాభంలోకి ఇవాళ తీసుకొచ్చామంటే, 500 కోట్ల లాభంలో తీసుకొచ్చామంటే మరి దాన్ని మరి మన ఘనత కాదా అని అడుగుతా ఉన్నా. అలాగే ఈ 2 సంవత్సరాల కాలంలో అంటే తాడేపల్లిగూడెం రావాలంటే అటు బైపాస్లోంచి రావాలన్నా ఇటు రావాలన్నా రోడ్లు లేని పరిస్థితి. నియోజకవర్గంలో ఎన్ని కోట్ల రూపాయలతో రోడ్లు వేశారు, ఎన్ని గ్రామాలకు కనెక్టివిటీ కనిపించారు? ఈరోజు మేము వచ్చేటప్పటికి ఏ గ్రామానికి వెళ్తానికి రోడ్లు లేదు, మెయిన్ రోడ్లే లేవు. తాడేపల్లిలో ఎంత అధ్వానమైన పరిస్థితి అంటే బస్సు రూల్లోకి రాకుండా ఆడపిల్లలను బైపాస్లో దింపి మోటార్ సైకిల్ కూడా వెళ్తే యాక్సిడెంట్లే చనిపోయిన కుటుంబాలు నాకు తెలిసి చాలా ఉన్నాయి. నవాపాలెం దాకా చాలామంది చనిపోయారు కూడా. అలాంటి పరిస్థితుల్లో మనం ఏమైనా రోడ్లు వేయాలని 2 సంవత్సరాల కాలం పట్టింది నాకు. మొదటి రోజు నుంచి మొదలు పెడితే 2 సంవత్సరాలు పట్టింది శాంక్షన్ చేయించడానికి. దాదాపుగా 100 కోట్ల పైనతో రోడ్లు ఈ కాన్స్టిట్యూన్సీలో నిర్మాణం చేయడం చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇదే ఎస్ఎస్ ట్యాంక్ని 74 కోట్లతో ఎస్ఎస్ ట్యాంక్ చేయిస్తూ ఉన్నాం. దాదాపు 200 కోట్ల వర్కుల్ని పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, జలజీవన్ మిషన్లో కానీ, నరేగాలో కానీ ఇవాళ తాడేపూడి కాన్స్టిట్యూన్సీ 200 కోట్ల పైన అభివృద్ధి చేసాం. 250 కోట్లు, 300 కోట్లు ఇవాళ సంక్షేమం చేశాం. ఇవన్నీ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు ఇవన్నీ చేశానని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా వారికి కూడా మా కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున, మా తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే ముఖ్యంగా అంటే ఆరోగ్యం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ అంటే నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత మేర అందించారని? దాదాపుగా 6 కోట్ల పైచల్లర ప్రజలకు అందించాం. ఇంకా 68 లక్షల చెక్కులు రేపు పంపిణీ చేస్తాం. అంటే సీఎం రిలీఫ్ ఫండ్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ముఖ్యంగా అంటే నియోజకవర్గానికి సంబంధించి ఏ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్ళబోతున్నారు వచ్చే 3 సంవత్సరాల్లో, ఏ ప్రణాళికతో? ఏదైతే 2 సంవత్సరాలు కూడా మెయిన్ కనెక్టివిటీస్ అన్ని వేసుకోవడం జరిగింది. ఇటు విప్పర్ రోడ్డు మొత్తం వేసాం. అదేవిధంగా విప్పర్ నుంచి లింక్ రోడ్లు కూడా కేపెంటపాడు, అదేవిధంగా వల్లూరుపల్లి కేపెంటపాడు, ఆదిపాడు మించి మళ్ళీ కాదు బిల్లగుంట రోడ్డు, ఇది బోడపాడు రోడ్డు 1,50,00,000తో, వెస్ట్ విప్పర్ రోడ్డు 1,50,00,000తో, రాచల్ రోడ్డు 1,50,00,000, చింతపల్లి రోడ్డు 1,50,00,000, అదేవిధంగా కొందిపాడు చింతపల్లి కోరుమిల్లి రోడ్డు కూడా వేయడం జరిగింది. ఇంకా ఒక్క రోడ్డు మిగిలింది రాయపాడు మేనవల్లూరు రోడ్డు కూడా వేసేస్తాం. అది వేసిన తర్వాత ఏదైతే లింక్ రోడ్లు గ్రామాల్లో ఉన్న లింక్ రోడ్లకి 14,16,00,000 శాంక్షన్ చేయించాం పవన్ కళ్యాణ్ గారితో. మరో 12 కోట్ల రూపాయలు పైన జలజీవన్ మిషన్లో శాంక్షన్ చేయించాం. 26 కోట్లు టెండర్ దశలో ఉన్నాయి. ఈ సంవత్సరానికి పూర్తి చేసుకుంటే లోకల్గా ఉన్నటువంటి డ్రైన్లు, మంచినీరు సదుపాయం, లైట్లు, నిత్యావసరంగా ప్రజలకు ఉపయోగపడే అన్ని పనులు కూడా ఈ 3 సంవత్సరాల్లో పద్ధతి ప్రకారంగా, ప్లానింగ్ ప్రకారంగా పూర్తి చేయబోతా ఉన్నాం. అందులో ఎలాంటి సందేహం లేదు.
మేము దిగిపోయే రోజుకి ఈ తాడేపూడి కాన్స్టిట్యున్సీలో మాకు ఈ రోడ్డు లేదు, ఈ డ్రైన్ లేదు అనకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది, నేను తీసుకున్నాను. అలాగే గడిచిన 2 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అంటే పెన్షన్లకు సంబంధించి 40 మందికి సొంత నిధులతో 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాము. అలాగే 25 కుటుంబాలకి నిత్యావసర వస్తువులు కూడా ఇస్తున్నాము. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి అయితే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జరుగుతుందని చెప్పి ప్రభుత్వ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. ఓవైపు ట్రాఫిక్ రద్దీ, మరోవైపు పెట్రోల్ ధరలతో కుస్తీ. వాహన ప్రయాణం అంటేనే ఎందరో విసుగు చెందుతున్నారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ట్రాఫిక్ రద్దీ పెను సవాలుగా మారింది. రోజు రోజుకి పెరుగుతున్న కాలుష్యం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. ట్రాఫిక్ జామ్లు, వాహన కాలుష్యం అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే కాలుష్యం నుంచి తప్పించుకునేందుకు స్టాండింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్ చాయిస్ అంటున్నారు తిరుపతికి చెందిన మహమ్మద్ సర్దార్. స్టాండింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను వినియోగించడం ద్వారా ట్రాఫిక్ సమస్యలకు చెక్కు పెట్టడమే కాకుండా పర్యావరణానికి మేలు చేసే అవసరం ఉంటుంది అంటున్న మహమ్మద్ సర్దార్తో తిరుపతి జిల్లా ప్రతినిధి సెల్వం ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మారుతున్న తరుణంలో వాహనాల పొల్యూషన్ కూడా అధికమవుతున్న నేపథ్యంలో ఒక వినూత్న శ్రీకారానికి చుట్టాడు మన తిరుపతికి చెందినటువంటి సర్దార్ సంబంధించి మహమ్మద్ సర్దార్. ఈయన ఒక స్టాండర్డ్ బైక్ ను కూడా అంటే ఎలక్ట్రికల్ స్టాండర్డ్ బైక్ ను కూడా అంటే ఈ బైక్ కు సంబంధించి ఆల్ ఓవర్ ఇండియాలోనే ఎక్కడా లేదని చెప్పి కూడా తను చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏంటి ఈ బైక్ స్పెషాలిటీ ఏమని మనం కూడా కనుక్కునే ప్రయత్నం అయితే కూడా చేద్దాం. అన్న నమస్తే, ఇప్పుడు ఏంటి ఈ బైక్ విశిష్టత? ఏం స్టాండింగ్ లో చేసుకొని వెళ్తున్నారు, ఏంటి ఈ బైక్ స్పెషాలిటీ? ఏం లేదు, ముందు నాకైతే నేను తిరుపతి గురించి ఆలోచిస్తున్నాను. రోజుకి ఇక్కడ మన తిరుపతికి 60,000 మంది దాకా యాత్రలు వచ్చి వెళ్తుంటారు. ఇప్పుడు మన ఢిల్లీ సమస్య మనకు తెలిసింది, పొల్యూషన్ వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తా ఉంది. తిరుపతిలో అలాంటి పరిస్థితి రాకూడదు, తిరుపతి బాగుండాలని చెప్పి నా ప్రయత్నం నేనేనంటే పొల్యూషన్ రహితం తిరుపతిగా చూడాలని నా ఆశ. అందుకోసం నేను మామూలుగా సౌదీ వెళ్ళొస్తూ ఉంటాను, అక్కడ నుండి బైక్ తెచ్చుకున్నామంట. దీనిలో ఏంటంటే ఎలాంటి పొల్యూషన్ ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి స్పేస్, చిన్న స్పేస్ అని పోవచ్చు. చెప్పాలంటే యాక్చువల్గా ఒక స్కేటింగ్ టైప్ అనుకోండి, ఆ మార్గం ఉంటుంది. ఒకసారి చార్జ్ చేసామంటే ఒక 40 కిలోమీటర్స్ దాకా వస్తుంది. ఇది మేము 40 కిలోమీటర్స్ కి కాస్ట్ ఎంత, 5 రూపీస్ 4 రూపీస్ పడుతుంది. అందువల్ల నాకు ఇష్టమైనది కూడా ఉందన్నమాట. తిరుపతి కూడా చూశాను, నేను తిరుపతిలో ఇక్కడ చూశాను, కానీ ఇలాంటి బైక్ నాకైతే దొరకలేదు. కొంచెం ఈయనకు కూడా ఉంటుందంటే తీసుకొచ్చాను. మీరు బట్ ఇది ఆల్ ఓవర్ ఇండియాలోనే లేదంటున్నారు. ఆల్ ఓవర్ ఇండియాలో లేదన్న కారణం అంటే బెంగళూరు సిటీస్ లో ఉన్నాయి, కానీ ఈ రేంజ్ లేదు. నేను చూశాను, మీకు స్టాండ్ బైక్ అయితే బెంగళూరులో ఉంది, బాంబేలో ఉన్నాయి, కానీ ఈ రేంజ్ బైక్ లేదు. నేను చూశాను, ఎందుకంటే నేను చాలా నాకు ఇంపోర్ట్ కోసమే 25తో ఛార్జ్ అయింది. అంటే మన ఇండియన్ కస్టమ్స్ ఉంటుంది కదా, కస్టమ్స్ పే చేసి మళ్ళా దాని తర్వాత షిప్పింగ్ చేస్తానికి 25,000 పడింది. అంటే మొత్తం ఎంత ఉంటుంది అంటారు కాస్ట్ ఇది ఇప్పుడు సంబంధించి? అంటే మన ఇండియా కరెన్సీలో ఎంత ఉండొచ్చు, మీరు సౌదీలో తీసినప్పుడు ఎంత ఉంటుంది? సౌదీ కరెన్సీ ప్రకారం 2,000 రియాల్ అంటే 27 రూపాయలు, 54,000-55,000 అవుతుంది అనమాట. అటువంటి తెచ్చేదానికి ఒక 10 నుండి 12,000. ఇండియన్ కి వచ్చి కస్టమ్స్ ఉంది కదా బయట చోటుగా, ఆ కస్టమ్స్ 7-8,000, అరౌండ్ నాకు 75,000 దాకా పడింది. అంటే మీకు ఎలా ఉంది దీన్ని తోలేటప్పుడు, కంఫర్టబుల్ కానీ దానికి సంబంధించి? బాగుంది, చాలా బాగుంది, ఎలాంటిది లేదు. ప్లస్ పబ్లిక్ కూడా అందరూ చూస్తున్నారు. వాళ్ళు నేనేంటే వాళ్ళు కూడా ఈ మారిగా పొల్యూషన్ రహితం చేయాలని చెప్పేసి నాకు ఆ ప్రయత్నం అనమాట. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ లాంటివి ఏమన్నా ఉన్నాయంటే నాకు ఇంతవరకు అయితే తెలీదు. ఒకవేళ కానీ ఆర్టీఓ సార్ వాళ్ళు చెప్తే ఏం రీజన్ అంటే రీజన్ లేదు, వాడకూడదు అంటే నిలిపేస్తాను. ఇంకా దీని గురించి మాకు అంత లేదు, ఎందుకంటే నేను ఇది హై అండ్ బ్యాక్ అంత స్పీడ్ అంత వెళ్ళదు. ఇది మామూలుగా మనం స్కేటింగ్ మాకు వెళ్తా ఉంటాను. ఒకవేళ లేదు ఆర్టీఓలు ఏదో ప్రాబ్లం అంటే మనం ఇచ్చేయలేము. మీకు సంబంధించి స్టాండింగ్ లోనే వెళ్తున్నటువంటి పరిస్థితి, దీంట్లో సీటింగ్ కెపాసిటీ అయితే లేదు. రెండోది, దీనికి ఏమన్నా లాంగ్ డ్రైవ్ ఏమన్నా మీరు ప్రయత్నం చేశారా దీనిపైన? లాంగ్ డ్రైవింగ్ అంటే బ్యాటరీ అంత ఛార్జింగ్ రాదు కాబట్టి లాంగ్ డ్రైవింగ్ అయితే చేయలేదు నేను. తిరుపతి పరిసరాల 10 నుండి 12 కిలోమీటర్ల లాంగ్ లో వెళ్ళొచ్చున్నాను. నాకైతే టైర్డ్ అవ్వడం కానీ ఏం కానీ లేదనమాట. అంతే సింపుల్ గా ఉంటుంది మన రోడ్లు కూడా. ఇది డబుల్ షేకప్ జీరో అనమాట, మామూలుగా వచ్చి సింగిల్ షేకప్ జీరో వస్తుంది, ఇందులో ఇది డబుల్ షేకప్ జీరో. మన రోడ్లకి ఇది కొంచెం తట్టుకుంటుంది అనమాట. ఇది లోకల్ గా అయితే లోకల్ మ్యానుఫాక్చర్ చూసాను నేను, వాళ్ళు షేకప్ జీరో ఇవ్వడం లేదు, దానివల్ల బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. దీనిలో డబుల్ షేకప్ జీరో ఉన్న వల్ల పెయిన్ రావడం లేదు.
ప్లస్ దీనిలో అడ్జస్ట్మెంట్ ఉంది అనమాట. హ్యాండిల్ మన కింద తిప్పుకోవచ్చు, హ్యాండిల్ మన పైకి లేపుకోవచ్చు, కంఫర్ట్ ఉంది. ప్లస్ టైర్స్ కూడా వచ్చేసి మనకు చాలా హెవీ ఇచ్చారు, ఇందువల్ల రోడ్ గ్రిప్ కూడా బాగుంది. అంటే కింద అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నో ప్రాబ్లం. ఇప్పుడు మనం ఇది ఉంది కదా, ఈ జస్ట్ ఈ క్లాంప్ తీసామంటే డౌన్ అయిపోతుంది. చిన్న పిల్లలు కూడా తొలగొచ్చు, నో ప్రాబ్లం. అంటే ఓవరాల్ గా మీరు ఏంటి తిరుపతి ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? నేను ఒకటే అంటున్నాను, మన తిరుపతికి చాలా మంది వస్తూ ఉంటారు, పొల్యూషన్ లేకుండా చేయడం అంతే నాకు తెలిసిందంటే. ఎందుకంటే సారి మనం ఢిల్లీ గురించి వింటానే ఉంటాం, ఆడు కూడా చాలా మంది పిలిగ్రిమ్స్ వెళ్తానే ఉంటారు, కానీ ప్రాబ్లం ఎక్కువ ఉంది. తిరుపతిలో కూడా అవి మరి ప్రాబ్లం రాకూడదు అనేసి చూస్తున్నారు కదా, ఏదైతే బ్రదర్ చెప్పినట్టంటే తిరుపతిలో కూడా ఇటు భక్తులు కూడా నిరంతరం 60 నుంచి 70 వేల మంది వరకు భక్తులు ఇక్కడ తిరుపతికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ టైంలో కూడా ఇక్కడ పొల్యూషన్ కూడా అధికంగా ఉన్న నేపథ్యంలో దీన్ని సౌదీ నుంచి కూడా దిగుమతి చేసుకున్నాను. అంటే ఓవరాల్ ఇండియాలో కూడా దొరుకుతుంది, కానీ ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి బైక్ ఎక్కడ కూడా మన ఇండియాలో లేదని చెప్పి కూడా ప్రధానంగా చెప్తారు. ఈ నేపథ్యంలోనే అంటే ఇటు వాహనాల రద్దీ కూడా పెరుగుతుంది, దానికి సంబంధించి కూడా ప్రాంతాలు కూడా ఇరుకైపోతున్నాయి. కాబట్టి ఇలాంటి బైక్ అయితే చాలా ఈజీగా కంఫర్టబుల్ గా కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాను. కాబట్టి ఈ బైక్ నాకు చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పి కూడా ఇటు ఈ బైక్ నిర్వాహకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి.